సమీక్షిస్తాము అని చెప్పి మాట చెప్పాడు. ఉద్యోగస్తులతో పని చేయించుకున్నాడు, ఓటు వేయించుకున్నాడు. ఆ తర్వాత గాలి కొదిలేశాడు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు. మా ప్రభుత్వం నియమించిన పిఆర్సీ చైర్మన్ను ఈయన అధికారంలోకి రాగానే తొలగించేశాడు. కొత్త పిఆర్సీ ఇంతవరకు వేయలేదు. ఉద్యోగస్తులకు జీతాలు పెంచే కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. నేరేడు సంవత్సరం ఐఆర్ ప్రకటించలేదు. ఈ సంవత్సరం కూడా ఐఆర్ ప్రకటిస్తున్నట్టుగా, దానివల్ల జీతాలు పెరుగుతున్నట్టుగా బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఎక్కడ కనిపించవు. 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటి ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదు. ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తామన్నారు. కేవలం ఒకే ఒక నెల ఇచ్చారు. ఈ రోజుకి కూడా జీతాల కోసం ఉద్యోగస్తులు ఎదురుచూపులే. ఇంకా మా హయాంలో అన్నా కనీసం బట్టలు ఉన్నాయి. మా హయాంలో అన్నా కనీసం కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా చూసాం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మేము మెరుగైన జీతాలు ఉద్యోగస్తులకు ఇచ్చాం. మెరుగైన టైం ఫ్రేమ్లో కూడా ఇచ్చాం. ఉద్యోగుల జీపీఎఫ్, జిఎల్ఐ డబ్బులను వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన డిఏలు, జీపీఎఫ్లు, సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈహెచ్ఎస్ బకాయిలు ఇలా వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరిస్తూ మా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. 3000 మందిని మా ప్రభుత్వ హయాంలోనే రెగ్యులరైజ్ కూడా చేశాం. మిగిలిన 7000 మందికి సంబంధించి డిపార్ట్మెంటల్ రివ్యూ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఎలక్షన్ కోడ్ వచ్చి మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఈరోజు అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి. మొత్తం ఫైనలైజ్ అయిపోయింది. ఒక ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు. రోస్టరు, రిజర్వేషను, లెంత్ ఆఫ్ సర్వీసు, ఇలా అన్నీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి అనుకూలంగా అన్ని రకాలుగా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆ మిగిలిన 7000 మందికి ఎందుకు రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేదు? ఎందుకు రెగ్యులరైజ్ చేసే ఆర్డర్స్ ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకుంటా ఉన్నారు. ఉద్యోగాల గురించి 2 ఆసక్తికర విషయాలు చెప్తా. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకు తెలిసి ఉండాలి. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోయినా కూడా ప్రతి ఏటా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కనీసం 9 నుంచి 10% జీతాలు వాళ్ళే పెరుగుతాయి. 2 డిఏలు, ఒక ఇంక్రిమెంట్ రూపేణా. ఇది వాళ్ళ హక్కు. న్యాచురల్గా ఖచ్చితంగా వాళ్ళకు పెరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక మాత్రం జీతాలు పెరగని పరిస్థితి ఎక్కడైనా కనిపించింది అని అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే కనిపించింది. పైగా బడ్జెట్లో దీనికోసం కేటాయింపులు ఆశ్చర్యకరంగా తగ్గించినారు. ఇది ఇంకో పెద్ద ఆశ్చర్యం. నిజంగా ఒకసారి ఏ రకంగా తగ్గించినాను ఒకసారి చూస్తే ఇది వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్. బేసిక్ పే ఒకసారి చూడండి. రివైజ్డ్ ఎస్టిమేట్లో 35,439 కోట్లు అయితే పెరగాల్సింది పోయి 35,431 కోట్లు తగ్గింది. అదే 2023-24 నుంచి గమనిస్తే పెరుగుతుంది. మళ్ళా 25-26 ఈ బడ్జెట్లో పెరగాలి. పెరగకపోగా బేసిక్ పే తగ్గింది. అదే రకంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ శాలరీస్, అంటే ఇది యూనివర్సిటీస్కి ఇచ్చే శాలరీస్, యూనివర్సిటీస్కి పనిచేసే వాళ్ళకి ఇచ్చే శాలరీస్, వాళ్ళ శాలరీస్ చూస్తే ఏకంగా 2023-24లో 3,927 కోట్లు అయితే 2025-26 ఈ బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 2,944 కోట్లు. అంటే కొత్త వీసీలను నియామకం చేసింది ఉద్యోగస్తులు తొలగించేదానికోసం, అంతే కదా? దాని ప్రకారం
ఇవాళ బడ్జెట్ డాక్యుమెంట్స్ నేను చూపిస్తా ఉన్నట్టు. రిటైర్డ్ వాళ్ళ పరిస్థితిని ఒకసారి గమనిద్దాం. రిటైర్డ్ వాళ్ళని ఒకసారి గమనిస్తే పెన్షనర్ల సంఖ్య మామూలుగా ప్రతి ఏటా పెరుగుతుంది. రిటైర్ అయిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ప్లస్ పెన్షనర్లకు డిఆర్ అనేది యాడ్ అవుతుంది. వీటి రెండు కారణాల వల్ల పెన్షనర్లకు మామూలుగా అమౌంట్ అనేది పెరగాలి. అలాంటిది పెరక్కపోగా ఒకసారి చూస్తే పెన్షనర్లకు సంబంధించి 2023-24లో 12,101 కోటి ఉంటే 2025-26 11,080కి రివైజ్డ్లోనే 9,746 చూపించినాం. తర్వాత పెన్షన్స్ ఆఫ్ స్టేట్ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళది చూస్తే 2023-24లో 701 ఉంటే 2025-26లో 511కి తగ్గించినారు. తర్వాత లోకల్ బాడీస్లో ఉన్న ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ 2023-24లో 437 కోట్లు అయితే అది 12,50,00,000కి తగ్గించేసి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగేది ఏం జరుగుతూ ఉంది? ఉద్యోగస్తులకు సంబంధించిన ఐఆర్ కానీ, పిఆర్సీలు కానీ, డిఏలు కానీ ఇవన్నీ ఏదైనా ఇచ్చే కార్యక్రమం ఏదైనా ఉంది అని అంటే అది ఇచ్చే కార్యక్రమం ఇక చెయ్యబోము అని చెప్పి చెప్తున్నారు. రెండు 2025-26 లాస్ట్ ఇయర్ ఎలాగో ఇవ్వలేదు, రాబోయే సంవత్సరంలో కూడా ఇవ్వబోము అని కూడా చెబుతా ఉన్నారు. పిఆర్సీ ఇవ్వబోమని, ఐఆర్ ఇవ్వబోమని, పెండింగ్ బకాయిలు కూడా ఇవ్వబోమని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చూడాలి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మొన్ననో అనుకుంటా ఫైనాన్స్ మినిస్టర్ ఉద్యోగస్తులకు సంబంధించిన జీతాల వివరాలు తెలియజేస్తూ తాను చెప్తాడు, స్టేట్స్ ఓన్ రెవెన్యూలో జీతాలకు సంబంధించిన పర్సంటేజ్లు విపరీతంగా పెరిగిపోయాయి, అందుకని మేము ఇవ్వాలంటే ఇబ్బంది పడతా ఉన్నాము, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇబ్బంది పడతా ఉన్నాము అని చెప్పి చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం 2024-25 ఇది వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్లు వాళ్ళు చూపించినది. స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ వాళ్ళే ప్రొజెక్ట్ చేసినారు 1,01,000 కోట్లని రివైజ్డ్ ఎస్టిమేట్. వాళ్ళంతటి వాళ్ళే శాలరీస్ అండ్ పెన్షన్స్ 89,000 కోట్లు అని చెప్పి వాళ్ళే రాశారు. శాలరీస్ అండ్ పెన్షన్స్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ 87% వాళ్ళే రాసుకొచ్చారు. అయ్యా పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు మాకు పాస్ ఓవర్ చేసినప్పుడు మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం కూడా చూసుకోండి, అప్పుడు కూడా శాలరీస్ అండ్ పెన్షన్స్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంతే 87% అయ్యా పయ్యావుల కేశవ్ గారు చూసుకోండి అని చెప్తా ఉన్నాం. మరి ఎందుకు కారణాలు వెతుక్కుంటున్నారు? ఇంకా మేమన్నా కోవిడ్ వచ్చింది, ఇంకా సాకులు చెప్పాలంటే ఇంకా మేము చెప్పాలి, అలాంటిది మేము చెప్పాలా సాకులు? మరి మీరు ఎందుకు సాకులు వెతుక్కుంటున్నారని చెప్తా ఉన్నాను నేను. అది అబద్ధాలు చెప్పుకుంటూ ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? బడ్జెట్ స్పీచ్ చూస్తే ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ పెద్ద మనుషులు చెప్తారు, ఈ ఫైనాన్స్ మినిస్టర్లు వీళ్ళంతా కూడా చెప్తారు. అసెంబ్లీలో ఏమని చెప్తారు? బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు. 23,000 కోట్లు మేము బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు. అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు, బకాయిలు అనేది ఏ ప్రభుత్వంలో అయినా కూడా ఎవ్రీ ఇయర్ నిరంతరం జరిగే ప్రక్రియ. అది ప్రభుత్వం అనేది నిరంతరం ఉండే వ్యవస్థ. బిల్లులు రావడము, బిల్లులు చెల్లించడము సహజంగా ఇవన్నీ కూడా ప్రతి ఏడాది కూడా జరిగే కార్యక్రమాలే.
మేము కూడా మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు అక్షరాల వివిధ శాఖల్లో చూస్తే 42,183 కోట్లు కనిపించాయి. ఇవన్నీ కూడా నేను క్లియర్ చేసినట్వి. ఇవి కాక డిస్కామ్స్ వాళ్ళకు పవర్ సప్లై చేసిన జనరేటర్స్కు ఇవ్వాల్సిన బకాయిలు మరో 21,000 కోట్లు. రెండు కలిపితే చంద్రబాబు నాయుడు గారు మాకు వదిలేసిన బకాయిలు 63,724 కోట్లు మా ప్రభుత్వ హయాంలో మేము కట్టినాయి. చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు. మరి ఇవి వాస్తవాలైతే చెయ్యకపోవడానికి, ఎగరగొట్టడానికి ఎన్నెన్ని కుయుక్తులు పండుతూ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అన్నది తేట తెల్లంగా మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్న సత్యం. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రజలకు ఎందుకు సూపర్ 6లు సూపర్ 7లు మోసం చేస్తున్నావయ్యా అంటే ఆ మోసం కవరప్ చేసుకునే దానికోసం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు, మోసాలు ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ కూడా కనిపించేటివే. ఈ అడుగుల్లో వేసే తప్పులు, వీళ్ళు చేసే మోసాలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నానంటే ఈరోజు కూడా మొన్న ఆశ్చర్యపోయాను. మొన్న చిత్తూరుకు పోయినప్పుడు ఏదన్నట్టు ఈరోజు కూడా అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయి. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అసలు ఎన్నిసార్లు చెప్పాలా ఈ మనుషులకు? ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు? ఎన్నికల ముందంతా 14 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి మన 12 లక్షల కోట్లు అంటారు. మన గవర్నర్ ప్రసంగంలో కూడా 10 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి మన నేరేడు బడ్జెట్లో చెప్పించింది. చివరికి అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయి అని చెప్పి నేరేడు చూపించినాను, మళ్ళీ ఒకసారి చూపిస్తా ఉన్నా. ఇది 2 డాక్యుమెంట్స్ నేను చూపిస్తా ఉన్నా. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి అన్నది కాగ్ రిపోర్ట్స్ 2023-24 కాగ్ అకౌంట్స్ ఫర్ 23-24 అందరికీ అవైలబుల్గా ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ. 2023-24లో పబ్లిక్ డెట్ 4,86,151 కోటిని కాగ్లు చెప్పింది. తర్వాత నెక్స్ట్ ఐటమ్, ఇది గ్యారంటీడ్ డెట్, అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఉన్న డెట్ మరో 1,54,797 కోట్లు. రెండు కలిపితే 6,46,000 కోట్లు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు తాను వెళ్తూ వదిలేసిన డెట్టు ఎంత అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్. చంద్రబాబు నాయుడు గారే తన మొదటి బడ్జెట్ మొన్న నవంబర్లో ప్రవేశపెట్టక తప్పని పరిస్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ అట్ గ్లాన్స్లో తానే రాసిన ఈ డాక్యుమెంట్స్, తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే మళ్ళీ ధృవీకరిస్తూ రాష్ట్రానికి సంబంధించిన అప్పు 4,91,734 కోట్లని, గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ 1,54,000 కోట్లని, మొత్తంగా 6,46,000 కోట్లు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ధృవీకరించాడు. అంటే కాగ్ రిపోర్టు. మరోవైపున చంద్రబాబు నాయుడు గారు తానే బడ్జెట్ డాక్యుమెంట్లో తానే ప్రవేశపెట్టి చూపిస్తా ఉన్న ఎవిడెన్సెస్. అక్కడే చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ డాక్యుమెంట్లో 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు ఉన్న అప్పులు ఎంతో కూడా రాశాడు. 2,57,509 కోట్లు అని, గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్స్ మరో 55,508 కోట్లని, రెండు కలిపితే 3,13,000 కోట్లని. అంటే 3,13,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పోతూ మాకు వదిలేసిన డెట్టు. ఆ డెట్టు మా ప్రభుత్వం అయిపోయే నాటికి 6,46,531 కోట్లకు అప్పుగా డెట్గా ఉంది. ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలు వాస్తవమైనప్పటికీ కూడా ఎంత దుర్మార్గుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే, ఎంత అన్యాయస్తుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో మీడియా,
ఆయన ఒక ఈనాడు ఉన్నాడు, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక టీవీ5 ఉంది, ఒక డంకా బజాయించి అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్టలు. ఇలాంతా కూడా ఎంత దారుణంగా ప్రచారం చేస్తారంటే, మొన్న మన చిత్తూరుకు పోయి మళ్ళీ మన పబ్లిక్ మీటింగ్లో మళ్ళీ అంటాడు 10 లక్షల కోట్లు అంటాడు. అసలు మనిషేనా ఈ మనిషి అని అడుగుతాను నేను. అసలు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు వీళ్ళంతా. అసలు ఇంతగా ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేయడం అన్నది ఎంత మటుకు ధర్మం? నిజం కాదని తెలుసు, నువ్వంతకు నువ్వే నీ బడ్జెట్ డాక్యుమెంట్లో నువ్వే చూపించడం, కాగ్ రిపోర్ట్ ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అయినా కూడా ఎందుకు ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి, అందుకే నేను సూపర్ 6 సూపర్ 7 చేయడం లేదు